అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వెల్లుల్లి కారం చేస్తున్నాను. వెల్లుల్లి కారం వంకాయ చేస్తున్నాను. దానికోసం వెల్లుల్లి ఒక 4 గడ్డలు. ఇది వెల్లుల్లి మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి వెల్లుల్లి అనేది. ఇవి నేను ఒక 4 గడ్డలు వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి వంకాయలు, తెల్ల వంకాయలు. తెల్ల వంకాయలే బాగుంటాయి దీనికి, నల్ల అయితే బాగుండవు. వంకాయలు అనేది ఇట్లా లేతగా ఉండాలి, బాగుండాలి. ఇట్లా లేతగా ఉంటే బాగుంటాయి వంకాయలు అనేది. ఇది మందంగా ఉండాలి. వెల్లుల్లి కారానికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ 2 కావాలి. సింపుల్గా ఉంటుంది, చూపిస్తాను మీకు. ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇందులో నేను బెండకాయలు వేయించాను. మన దాంట్లో కూడా పెట్టినా నేను ఆ బెండకాయలు అనేది. లేత బెండకాయలు తీసుకొని ఇట్లా చీలుకొని వేసుకొని ఫ్రై చేసుకొని తినేది బెండకాయలు. అవే వేయించిన దాంట్లోనే వేస్తున్నా. ఇందులో ఏం వేసుకోవద్దు, ఒక జీలకర్ర వేసుకోవాలి, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయ వెల్లుల్లి కారం ఇది. అవి ఫ్రై అయినాయి కదా, వంకాయలు అనేది అన్నీ ఇందులో వేసుకొని వంకాయలు అనేది మగ్గబెట్టేసుకోవాలి మంచిగా. ఒక 2 నిమిషాలు అయితే వంకాయలు వేయనిద్దాం అనేది చూద్దాం. మనము ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మగ్గనిచ్చేసుకోవాలి వంకాయలు అనేది. ఇందులో వాటర్ అనేది ఏం వేయము. ఇట్లా అన్ని వంకాయలు అనేది మనం మంచిగా మగ్గనిచ్చుకోవాలి. టైం పడుతుంది కదా, వంకాయలు లాగే వేసాం కదా, టైం పడుతుంది మనకి. ఇది మగ్గనిచ్చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి ఇందాక వెల్లుల్లి పొట్టు తీసుకున్నాం కదా, అది ఇట్లా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఏం వేయద్దు, ఉట్టి వెల్లుల్లి అనేది బ్లెండ్ చేసుకోవాలి. ఇది వంకాయలు వేగాక అప్పుడు వేసుకోవాలన్నమాట. బెండి నేను ఇట్లా వేయించుతాను. ఇట్లా వేయించి ఇట్లా సాల్ట్ వేస్తాను, జస్ట్ 1 పించ్ వేసేసి ఇట్లా డైరెక్ట్ తినేయడమే మనము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా నేను పెట్టినా, ఒకటి తిని చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా లేత బెండకాయలు తెచ్చుకొని మీరు వేపుకొని తిని చూడండి, పిల్లలకు కూడా పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు అయితే మగ్గనిద్దాం మనం. వంకాయలు అనేది ఎక్కడి వరకు మగ్గినాయో సగం వరకు మగ్గినాయి. ఈ టైంలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా అంతా వేసేయాలి ఇందులోనే. పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఒక సగం వరకు కుక్ అయినాక వెల్లుల్లి అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వెల్లుల్లి మాడకుండా ఉంటుంది, మనం బ్లెండ్ చేస్తాం కదా, మాడకుండా ఉంటుంది అన్నమాట. అంతా కూడా నీట్గా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా వెల్లుల్లి కారం చేసుకుంటే టేస్ట్, వంకాయ వెల్లుల్లి కారము టేస్ట్ అయితే అసలు మీరు చూడండి ఒకసారి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, వెల్లుల్లి అంతా ఉంది కదా, నూనెలో ఫ్రై అవుతుంది. ఇదే మనకి ఇందులోకి గ్రేవీ అనేది. ఒక వంకాయ వేసుకొని అన్నం అంతా కలిపేసుకొని తినేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఇట్లా ఇట్లా అంతా కూడా కలిపేసుకోవాలి. 2 డేస్ ఉన్నా కూడా పాడవ్వదు వంకాయలు అనేది. కాడలు అనేవి కూడా అట్లనే వేసుకోవాలి. వంకాయలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది వంకాయ కాడలు అనేది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి తిని చూడండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మనము మగ్గనిచ్చేద్దాం, చూద్దాము. వంకాయలన్నీ చాలా వరకు మగ్గిపోయినాయి. కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది ఇప్పుడు వేస్తే కరివేపాకు అనేది. కరివేపాకు వేసేసి కారం కూడా వేసేద్దాం. మనం టేస్ట్కి తగినంత కారం అనేది యాడ్ చేసేసుకున్నాం. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు ఈ కూర అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి వంకాయ కారం అనేది. కాకపోతే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు తీసుకునే వంకాయలు బట్టి వేసుకోండి. నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దానికి ఒక వెల్లుల్లిపాయలు 4-5 గడ్డలు తీసుకున్నాను, పెద్దవి అనేవి. కరివేపాకు వేసేసాను కదా, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను. కొత్తిమీర యాడ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే వంకాయ వెల్లుల్లి కారం అయితే తీసేసుకుంటాను. కొత్తిమీర యాడ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను కూర అనేది. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం అయితే, వెల్లుల్లి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వంకాయ వేసుకొని అన్నం మంచిగా తినేసేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి.
ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.